నమస్కారం. ఏటీవీ హెల్త్కి స్వాగతం. పచ్చకామెర్లు అంటే ఏమిటి? పచ్చకామెర్లు రావడానికి గల కారణాలు ఏమిటి? తొలి దశలోనే ఈ జబ్బును గుర్తించడం ఎలా? వంటి సందేహాలకు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. పచ్చకామెర్లు రావడానికి గల కారణాలేంటో చూద్దాం. కాలేయ వ్యాధులు, హెపటైటిస్, కాలేయ సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులు బిలిరుబిన్ను ప్రాసెస్ చేయకుండా నిరోధిస్తాయి. పిత్తాశయ వ్యాధులు పిత్తాశయ రాళ్ళు లేదా పిత్తాశయ మార్గాల్లో అడ్డుపడడం వల్ల బిలిరుబిన్ ప్రవాహం అంతరాయం కలిగిస్తుంది. రక్త సంబంధిత వ్యాధులు, రక్తం సంబంధిత కొన్ని వ్యాధులు బిలిరుబిన్ను తొలగించే రక్త కణాలను నాశనం చేస్తాయి. జన్యుపరమైన కారణాలు ఏంటంటే కొన్ని జన్యుపరమైన సమస్యలు బిలిరుబిన్ ప్రాసెస్ను ప్రభావితం చేస్తాయి. కొన్ని మందులు అంటే పారాసెటమాల్, స్టెరాయిడ్ల వంటి కొన్ని మందులు కాలేయాన్ని దెబ్బతీసి పచ్చకామెర్లు రావడానికి కారణమవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్, సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్, క్వాడ్రివలెంట్ వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పెల్లా, స్టాఫలోకోకస్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కీటకాలు, కొన్ని కీటకాలు, నిమ్మగాళ్ళు జబ్బులను వ్యాప్తి చేస్తాయి. ఇక వాతావరణం అంటే దుర్గంధాలు లేదా మురికి వల్ల కూడా పచ్చకామెర్లు వస్తాయి. పచ్చకామెర్ల లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. చర్మం మరియు కళ్ళల్లో పసుపు రంగు మరకలు, మూత్రం పసుపు రంగులో ఉండటం, మలం లేత రంగులో ఉండడం లేదా తెల్లగా ఉండటం, అలసట, వికారం, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి వీటికి సంబంధించి సూచనలు ఏంటంటే పైన ఉదహరించిన కొన్ని లక్షణాలు వేరే ఆరోగ్య సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అటువంటి సమయంలో తగు నిర్ధారణ పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. పచ్చకామెర్లు రావడానికి కారణాలేంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పచ్చకామెర్లకు ముందు జాగ్రత్త చర్యలేంటో చూద్దాం. ఇక పచ్చకామెర్లకు ముందు జాగ్రత్త చర్యలు ఏంటంటే ముఖ్యంగా మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అధిక కొవ్వులు ఉండే ఆహారాలు, రాత్రి భోజనం లేటుగా చేయడం మానుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, మద్యం సేవనం మానివేయడం, నియమంగా వ్యాయామం చేయడం, హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవడం, శరీరాన్ని మరియు చుట్టుపక్కల స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఇన్ఫెక్షన్ గల వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. వైరల్స్ గోచరమైనప్పుడు మాస్కులు వాడడం, ప్రతిరోజు 1-2 తమలపాకులు తినడం లేదా వాటి కషాయం తాగడం, నేల ఉసిరి రసం, కషాయం వైద్యుల సలహా మేరకు తీసుకోవడం చేయాలి. పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పచ్చకామెర్లు వస్తే నివారణ మార్గాలేంటో చూద్దాం. పచ్చకామెర్లకు చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. కాలేయ వ్యాధులకు చికిత్స చేయడం ద్వారా పచ్చకామెర్లు నివారించవచ్చు. పిత్తాశయ రాళ్లను తొలగించడం ద్వారా పచ్చకామెర్లు నివారించవచ్చు. రక్తం సంబంధిత వ్యాధులను చికిత్స చేయడం ద్వారా పచ్చకామెర్లను నివారించవచ్చు. జన్యుపరమైన కారణాలకు చికిత్స చేయడం కష్టం. పచ్చకామెర్లకు ఆయుర్వేద చిట్కాలు: తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, కొవ్వులు, మసాలా దినుసులు, పులియబెట్టిన ఆహారాలు తినకపోవడం, నిమ్మరసం, తులసి ఆకుల రసం తీసుకోవడం, 3 మిరియాలు, 3 లేత ఆముదపు చిగుర్లు మెత్తగా నూరి పరగడుపున మీ సమస్య తీవ్రతను బట్టి ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు కొన్ని రోజులు వాడాలి. ఇక ఔషధాల విషయానికి వస్తే కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, కలబంద, తులసి వంటి ఔషధాలను ఉపయోగించాలి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.